గురుభ్యో నమః. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ అమావాస్య జూన్ 25, 2025కి వస్తుందండి. జ్యేష్ఠ అమావాస్య ఉపాయాలు. జ్యేష్ఠ మాసంలో వచ్చే కృష్ణపక్షం చివరి తిథిని దర్శ అమావాస్యగా పూజిస్తారు. దీన్ని జ్యేష్ఠ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు నిజమైన మనసుతో కొన్ని ఉపాయాలు చేస్తే పితృదేవతలు ప్రసన్నమవుతారని, పితృదోషాల నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య అమోఘ ఉపాయాల గురించి తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షము చివరి తిథిని అమావాస్యగా జరుపుకుంటారు. దీన్ని దర్శ అమావాస్య అంటారు. ఈ సమయంలో ఏ మాసంలో జరుగుతుంటే ఆ అమావాస్యని ఆ మాసం పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం జ్యేష్ఠ మాసం జరుగుతుంది కాబట్టి ఆ అమావాస్యని జ్యేష్ఠ అమావాస్యగా పిలుస్తారు. జ్యేష్ఠ అమావాస్య రోజున చంద్రదేవుడు మరియు శివుని పూజ చేయడం విధిగా ఉంది. అలాగే పితృదేవతలను సంతోషపెట్టడానికి తర్పణం మరియు దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమై తమ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి భూమిపైకి వస్తారు. ఈ సంవత్సరం 25 జూన్ 2025 బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్యను జరుపుకుంటారు. ఇప్పుడు మనం పితృదేవతలను సంతృప్తి పరిచే ఉపాయాల గురించి తెలుసుకుందాం. మీ జాతకంలో పితృదోషం ఉంటే జ్యేష్ఠ అమావాస్య రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. వారికి బట్టలు తగిన దక్షిణ ఇవ్వండి. అలాగే బీదలకు నల్ల నువ్వులు దానం చేయడం శుభకరం. ఇది పితృదేవతలను సంతోషపెట్టి పితృదోష ప్రభావం తగ్గిస్తుంది. జ్యేష్ఠ అమావాస్య శుభదినంలో రావి చెట్టు పూజ చేయండి. దాన్ని వేరుకు జలాభిషేకం చేసి దీపదానం చేయండి. అలాగే పితృదేవతల పేరుతో బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వండి. ఇది పితృదోషం నుండి విముక్తి కలిగిస్తుంది. పితృదోషం ఉన్నవారు జ్యేష్ఠ అమావాస్య పుణ్యదినంలో ఇంట్లో పితృదేవతల పేరుతో దీపం వెలిగించండి. అలాగే రాత్రి సమయంలో చంద్రదేవుడిని పూజించండి. ఈ ఉపాయం పితృదోష ప్రభావాన్ని తగ్గించి జీవితంలో సుఖశాంతిని పెంచుతుంది. జ్యేష్ఠ అమావాస్య పూజా సమయం ముహూర్తాలు. సూర్యోదయం ఉదయం 5:25, ఇది ఇండియా టైం, హైదరాబాద్ టైం. బ్రహ్మముహూర్తం 4 గంటల 5 నిమిషాల నుండి 4:45 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. గుళిక కాలము ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఈ పూజలు మరియు ఉపాయాలు పితృదేవత ప్రసన్నం చేసి కుటుంబ సుఖశాంతులను కలిగిస్తాయి. ధన్యవాదాలు.